పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ బతికి బట్టకడతారా? ఆయన ఆరోగ్యం కుదుట పడుతుందా? గవాస్కర్, కపిల్ దేవ్ సహా 14 మంది క్రికెటర్లు చేసిన విజ్ఞప్తి ఫలించిందా? అందుకే ఇమ్రాన్ను ఆసుపత్రికి తరలింపు వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఇమ్రాన్ హెల్త్కు వచ్చిన ఇబ్బంది ఏమిటి? ఆయన కుడి కన్ను పూర్తిగా కనిపించడం లేదా? మాజీ క్రికెటర్, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ 100కు పైగా కేసులను ఎదుర్కొంటూ 2 ఏళ్లుగా పాకిస్తాన్ జైల్లో మగ్గుతున్నారు. జైల్లో సరైన సౌకర్యాలు లేక రోజంతా ఒంటరిగా చీకట్లో మగ్గుతున్న ఇమ్రాన్ను అనేక ఆరోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. దాంతో ఆయనకు సానుభూతిగాను సంఘీభావంగాను ఇమ్రాన్కు చికిత్స అందించాలని 14 మంది మాజీ క్రికెటర్లు పాక్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ లేఖ రాశారు. వారిలో భారత క్రికెట్ మాజీ కెప్టెన్లు సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్ కూడా ఉన్నారు. గ్రెగ్ చాపెల్, బెలిండా క్లార్క్, మైఖేల్ అథర్టన్, నాజర్ హుస్సేన్, ఇయాన్ చాపెల్, అలన్ బోర్డర్, మైకేల్ బ్లేయర్లీ, డేవిడ్ గోవర్, కిమ్ హ్యూస్, క్లైవ్ లాయిడ్, స్టీవ్ వా, జాన్ రైట్ ఆ లేఖపై సంతకం చేశారు. అయితే పాకిస్తాన్ మాజీ కెప్టెన్లు ఎవరూ ఆ లేఖపై సంతకం చేయలేదు. వసీం అక్రమ్, బకార్ యూనిస్ మాత్రం సామాజిక మాధ్యమాల ద్వారా పాక్ ప్రభుత్వానికి అప్పీలు చేశారు. పాకిస్తాన్లోని అడియాల జైల్లో ఉన్న ఇమ్రాన్ ఖాన్ కు అనేక ఆరోగ్య సమస్యలున్నాయి. ఆయన ఒక కంటిలో 85% చూపును కోల్పోయారు. పాక్ సుప్రీంకోర్టు నియమించిన న్యాయవాది సల్మాన్ సఫ్దార్ తన నివేదికలో ఇమ్రాన్ ఖాన్ కు చాలా నెలలుగా దృష్టి మసకబారిందని జైలు అధికారులకు ఫిర్యాదు చేశారు. 2025 అక్టోబర్ వరకు అతని దృష్టి సాధారణంగానే ఉంది. కానీ తరువాత అకస్మాత్తుగా అతని కుడి కంటిలో దృష్టి మందగించిందని వివరించారు. ఇమ్రాన్ కంటిలో రక్తం గడ్డకట్టడం వల్ల తీవ్రమైన నష్టం వాటిల్లిందని పిమ్స్ వైద్యులు గుర్తించారు. ప్రస్తుతం 15% కంటి చూపు ఉన్నప్పటికీ ప్రైవేటు వైద్యుల సాయం తీసుకునేందుకు ఆసుపత్రి వైద్యులు అనుమతించలేదు. ప్రభుత్వ నివేదికల ప్రకారం ఇమ్రాన్ ఖాన్ 2023 అక్టోబర్ నుంచి జైల్లో ఉన్నారు. క్రమం తప్పకుండా రక్త పరీక్షలు, వైద్యం చేయించుకునేందుకు ఆయనకు అవకాశం ఇవ్వటం లేదు. పదే విజ్ఞప్తి చేసినప్పటికీ 2 ఏళ్లుగా ఆయన్ను దంతవైద్యుని వద్దకు కూడా తీసుకువెళ్లలేదు. సందర్శనల సమయంలో ఆయన చాలా బాధగా మరియు మానసికంగా ఒత్తిడికి గురైనట్లు కనిపించారు. చివరకు ఆయన కుటుంబ సభ్యులు న్యాయవాదులను కలిసేందుకు కూడా ఆంక్షలు విధించారు. కోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ ఆయన సోదరీమణులను కూడా కలవనివ్వటం లేదు. కుమారులను కూడా జైలు దగ్గరకు రానివ్వటం లేదు. ఇటీవల జైలు పరిపాలనలో మార్పు తర్వాత ఇప్పుడు వారానికి ఒకసారి 30 నిమిషాలు తన భార్యను చూసేందుకు మాత్రం అనుమతినిస్తున్నారు. ఇమ్రాన్ ఖాన్ పార్టీ అయిన పీటీఐ గత నెలలో ఇమ్రాన్ ఖాన్ కుడికంటిలో సెంట్రల్ రెటినల్ వెయిన్ అక్లూజన్ CRVO అనే వ్యాధితో బాధపడుతున్నట్లు వెల్లడించింది. సరైన చికిత్స పొందకపోతే ఇమ్రాన్ ఖాన్ తన కంటి చూపును శాశ్వతంగా కోల్పోయే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరించారు. CRVO అనేది ఒక తీవ్రమైన కంటి వ్యాధి. అది దృష్టిని నియంత్రించే కంటి భాగమైన రెటీనా నుండి రక్తాన్ని తీసుకువెళ్లే ప్రధాన సిరలో అవరోధాలను సృష్టిస్తుంది. ఒకసారి సిరం మూసుకుపోయిన తర్వాత రెటీనాలో రక్తం పేరుకుపోవటం ప్రారంభమవుతుంది. దీనివలన వాపు, రక్తస్రావం సంభవిస్తుంది. ఈ పరిస్థితి చాలా కాలం పాటు కొనసాగితే రెటీనాకు శాశ్వత నష్టం జరిగే ప్రమాదం ఉంటుంది. చాలా సందర్భాలలో 24 నుండి 72 గంటల్లోపు చికిత్స అందకపోతే నష్టం శాశ్వతంగా ఉంటుంది. CRVO సంభవిస్తే తక్షణ చికిత్స అవసరం. CRVOను ప్రామాణిక మందులతో లేదా చిన్న క్లినిక్లో చికిత్స చేయలేరు. దీనికి రెటీనా నిపుణుల నుండి తక్షణ శ్రద్ధ అవసరం అవుతుంది. చికిత్సలో కంటి లోపల మంటను తగ్గించడానికి ప్రత్యేక ఇంజెక్షన్లు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో లేజర్ చికిత్స కూడా అనివార్యమవుతుంది. పాక్ ప్రజలతో పాటు అంతర్జాతీయ సమాజం నుంచి కూడా విమర్శలు రావడంతో అక్కడి ప్రభుత్వం స్పందించింది. ఇమ్రాన్ ఖాన్ ను కనీసం కుటుంబ సభ్యులకు కూడా సమాచారం ఇవ్వకుండా రహస్యంగా ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేస్తోంది. దాంతో ఆయన అనుచరులు అగ్గి మీద గుగ్గిలమవుతున్నాయి. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఇమ్రాన్ ను ఆసుపత్రికి తరలించడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే అవుతుందని పీటీఐ పార్టీ మండిపడింది. వాస్తవాలను దాచిపెట్టి ఇమ్రాన్ ను భౌతికంగా, మానసికంగా దెబ్బతీసే కుట్ర జరుగుతోందని పీటీఐ శ్రేణులు ఆరోపిస్తున్నాయి.